ప్రజల తరఫున పోరాటాల్లో భాగస్వాములు కావాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. తిరుమలపై ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని విష ప్రచారం చేశారు. దేవుడు చూస్తున్నాడు అనేందుకు లడ్డూ వివాదం ఒక ఉదాహరణ అన్న వైఎస్ జగన్. ఏపీలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉంది. రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యమన్న వైఎస్ జగన్. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా. రేపు ఉదయం 10:30కు విచారించనున్న ధర్మాసనం. తాడేపల్లి కార్యాలయంలో ఫర్నిచర్పై మరోసారి జీఐడీకి వైఎస్ఆర్సీపీ లేఖ. పార్టీ ఆఫీస్గా మార్చినందున వెంటనే ఫర్నిచర్ తీసుకువెళ్లాలని లెటర్. ఎమ్మెల్యే కొలికపూడికి చెక్ పెట్టే దిశగా టీడీపీ అధిష్టానం అడుగు. తిరువురు బాధ్యతలు శావల దేవదత్కు అప్పగించిన తెలుగుదేశం పార్టీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈడీ ఆఫీసును ముట్టడించిన కార్మికులు. తొలగించిన అలవెన్స్లు వెంటనే విడుదల చేయాలని నిరసన. కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పిటిషన్. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన నాగార్జున. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గుమంటున్న టాలీవుడ్. గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యల అంటూ ఫైర్. సినీ ప్రముఖులపై నిరాధార ఆరోపణలు ఖండిస్తున్నారు. మనం సమాజంలో గౌరవాన్ని పెంపొందించాలంటూ సురేఖకు నటుడు అల్లు అర్జున్ హితవు. సినీ లోకాన్ని సాఫ్ట్ కార్నర్ గా తీసుకొని వ్యాఖ్యలు చేయడం సముచితం కాదు. కొండా సురేఖ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని మహేష్ బాబు ట్వీట్. అసత్య కథనాలను రాజకీయాల కోసం వాడుకోవటం బాధాకరం. వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగకూడదన్న మంచు విష్ణు. చిత్ర పరిశ్రమను ఎవరు బాధ పెట్టాలని చూసినా సహించు అంటూ ఆగ్రహం. రాజకీయాలు ఏమాత్రం దిగజారకూడదు. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నటుడు విజయ్ దేవరకొండ. మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఫిర్యాదు. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు నటీమణులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్. హైడ్రాపై కావాలనే బురద చల్లుతున్నారు. కిరాయి మనుషులతో కేటీఆర్, హరీష్ హడావుడి చేస్తున్నారన్న రేవంత్. మూసీలో ఇల్లు కూలగొడుతున్న ప్రాంతాలకు సెక్యూరిటీ లేకుండా వెళ్దామా? సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్. మూసీని శుద్ధి చేస్తే మంచిదే, మరి మంచిరాను ఏం చేస్తారు? ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ చేస్తే ఊరుకునేది లేదన్న హరీష్ రావు. రేపటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. 1250 విజిలెన్స్, 3900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్న ఈవో శ్యామలరావు. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభం. స్నపనాభిషేకం తర్వాత ప్రారంభమైన దర్శనాలు. 4500 మంది పోలీసులు, 200కు పైగా సీసీ కెమెరాలతో బందోబస్తు. శ్రీశైలంలో ప్రారంభమైన దసరా మహోత్సవాలు. ప్రతిరోజు వివిధ అలంకరణ రూపాల్లో శ్రీ భ్రమరాంబిక అమ్మవారు భక్తులకు దర్శనం. నంద్యాలలో వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని డిమాండ్. నల్గొండ జిల్లా చండూరు శివలక్ష్మి ఫర్టిలైజర్ షాప్ ముందు రైతుల ఆందోళన. నకిలీ ఎరువుల మందు ఇచ్చిన యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శ్రీకారం. అనంతపురం జిల్లా కమ్మూరులో దుండగుల దుశ్చర్య. సచివాలయ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ శిలా ఫలకాలు, నేమ్ బోర్డుల ధ్వంసం. నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ నేతల డిమాండ్. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్. సీఎంగా రాజీనామా చేయడంతో ప్రభుత్వ బంగళా ఖాళీ చేయాలని నిర్ణయం. ఇన్వెస్టర్ల సమ్మిట్ లో పాల్గొన్న ఒడిషా సీఎం. పెట్టుబడిదారులతో వేర్వేరుగా భేటీ అవుతున్న మోహన్ మాంఝీ. అందమైన అమ్మాయిలు రైతు బిడ్డను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు. మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్ వివాదాస్పద వ్యాఖ్యలు. సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ కు 12 నెలల జైలు శిక్ష. $4 లక్షల విలువైన గిఫ్ట్ అక్రమంగా పొందారని నిర్ధారణ. హమాస్ ప్రభుత్వాధిపతిని హతమార్చిన ఇజ్రాయెల్. రవి ముస్తహా చనిపోయినట్లుగా ఐడిఎఫ్ ప్రకటన. 3 నెలల క్రితం గాజాపై నిర్వహించిన ఎయిర్ స్ట్రైక్స్ లో రావి హతం.
బీరుట్లో ఇజ్రాయెల్ వరుస దాడులు, 6 పౌరుల మృతి, పెద్ద ఎత్తున ధ్వంసమైన భవనాలు. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీగా దెబ్బకొట్టిన యుద్ధ భయాలు, ఏకంగా 11 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్స్ సొమ్ము ఆవిరి. దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలు, హైదరాబాద్లో 77,560కు చేరిన 22 క్యారెట్ల గోల్డ్ రేట్. యుఏఈలో అట్టహాసంగా ప్రారంభమైన మహిళల T20 వరల్డ్ కప్, తొలి పోరులో స్కాట్లాండ్తో తలపడుతున్న బంగ్లాదేశ్.